అసలు మా వారు ఎంత పనిమంతుడు. తన పనితనం ముందు ఎవ్వరు పనికిరారు తెలుసా? కనీసం మూత కూడా తీయకుండా దాన్ని కొడుతుంటే అవి బయటికి ఎలా వస్తాయి? దాన్ని చాలా సేపు పరీక్షగా చూసిన తర్వాత ఎలా ఓపెన్ చేయాలో తెలిసింది. అసలు మా వారిలో ఇంత టాలెంట్ ఉందని నాకు ఈ రోజే తెలిసింది. మీకు కూడా చూపిస్తాను రండి ఆ టాలెంట్ ఏంటో. ట్రయల్ నెంబర్ 1 అసలు దానికి దీనికి చూసారా ఎంత డిస్టెన్స్ ఉందో, ఎలా పడుతుంది? తీసేశారు. ఇప్పుడు ట్రయల్ నెంబర్ 2 చూసి భయపడకండి. అబ్బా మా వారు ఇంత సీరియస్ గా లెక్కలేస్తున్నారంటే ఈసారి పెట్టేస్తారేమో అనుకున్నాను. మనలాంటి వాళ్ళ కోసమే ఎలా పెట్టాలో యూట్యూబ్ లో వీడియోలు ఉంటాయి, చూడమంటే చూడరు. ఏదో తేడా కొడుతున్నట్టుందే. ఇది కూడా ఫెయిల్. మా వాడు మాత్రం వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తూ కాలి గాలిన పిల్లల అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇది ట్రయల్ నెంబర్ 3. దీని షేప్ చూసిన తర్వాత కూడా కుదిరింది అనుకున్నారా? ఆ మధ్యలో పెట్టిన పైప్ చూసారా ఎంత వంగదీసి పెట్టారు? ఏంటి అదంత వంకరగా ఉందంటే అదంతే అలానే ఉంటుంది అన్నారు. దాని మీద టెంట్ వేసిన తర్వాత గానీ తెలియలేదు. చూసారా అది సగానికే వచ్చింది. టెంట్ వేసిన తర్వాత గానీ తెలియలేదు పెట్టింది తప్పని. ఇది కూడా ఫెయిల్. ట్రయల్ నెంబర్ 4 మా వారు ఈ టెంట్ హౌస్ కట్టడం ఈ రోజుతో అయ్యేటట్టు లేదు, కానీ మనం రేపటి షాట్ లో కలుద్దాము.